Hi students, welcome to Bhaskars Biology. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్లాంట్ కింగ్డమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉన్నటువంటి 4 మార్క్స్ ఒక 4 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం రెడ్ ఆల్గే బ్రౌన్ ఆల్గే డిఫరెన్స్ ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏంటంటే లెవర్వర్డ్స్ కి మాసెస్ కి రెండుకి డిఫరెన్స్ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వీడియో దగ్గర స్కిప్ చేయడం చూడండి. అయితే ఇక్కడ నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ కి ఏ పాయింట్స్ కి అండర్లైన్ చేయాలి, ఏ పాయింట్స్ ఖచ్చితంగా రాయాలని కూడా మనం వీడియో డిస్కస్ చేయడం ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయాలి, లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మనం చూడండి లెవర్వర్డ్స్ మనకి మాసెస్ ఇవి మనకి బ్రయోఫైట్స్ కి వస్తాయి. సో బ్రయోఫైట్స్ లో మనకి మేజర్ గా మనకి 3 క్లాస్ కి డివైడ్ చేస్తారు. అవి లెవర్వర్డ్స్, హార్న్వర్డ్స్, మాసెస్. ఇక్కడ మనకి లెవర్వర్డ్స్ కి ఏదైతే మాసెస్ ఉందో మాసెస్ కి రెండింటికి మధ్య డిఫరెన్స్ అడిగాడు. సో చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ చాలా సార్లు రిపీట్ అయింది కూడాను. సో లెవర్వర్డ్స్ చూద్దాం. సో లెవర్వర్డ్స్ కి వచ్చేసరికి థాలాయిడ్ ప్లాంట్ బాడీ. దీనిలో మనకి థాలాయిడ్ ప్లాంట్ బాడీ. థాలాయిడ్ ప్లాంట్ బాడీ అంటే దీనికి ఎగ్జాంపుల్ మార్కెన్సియా. సో మార్కెన్స్ చూసుకుంటే ఇలా మనకి ఏంటంటే ప్రోస్టేట్ ఫామ్ లో ఉంటుంది. ఇలా థాలస్ అనేది అంటే అర్థం ఏంటంటే దీనిలో మనకి రూట్ గానీ, స్టెమ్ గానీ, లీఫ్ గానీ ఇలా పార్ట్స్ గా డిఫరెన్షియేట్ అయి ఉండదు. సో ఇలా అంటే పార్ట్స్ గా డిఫరెన్షియేట్ అవ్వకుండా ఉండదని మనం థాలాయిడ్ అంటాం. సో ఇక్కడ మనకంటే రూట్ అని, స్టెమ్, లీఫ్ ఇలా సపరేట్ గా కనిపిస్తుంది. అంతా మనకు ఒకలాగా ఉంటుంది కాబట్టి ఇలా ఉన్న స్ట్రక్చర్ మనం ఏంటంటే థాలాయిడ్ స్ట్రక్చర్ అంటాం. సో కాబట్టి లెవర్వర్డ్స్ అన్ని కూడా ఏమవుతుంది, థాలాయిడ్ స్ట్రక్చర్ అయితే మాత్రం చూడడం జరుగుతుంది ప్లాంట్ బాడీ అనేది. మరి మాసెస్ ప్లాంట్ బాడీ వచ్చేసరికి ఏంటంటే ప్లాంట్ బాడీ అప్రైట్ అంటే డివైడ్ ఇంటూ రూట్ లైక్, స్టెమ్ లైక్, లీఫ్ లైక్ స్ట్రక్చర్స్. ఇక్కడ లైక్ అనే పదం ప్రతిదానికి వాడాలి, రూట్ కి వాడాలి, స్టెమ్ కి వాడాలి, అలాగే లీఫ్ కూడా. అంటే రూట్ ఉంటుంది కానీ అది ఒరిజినల్ రూట్ కాదు, అలాగే స్టెమ్ ఉంటుంది కానీ ఒరిజినల్ స్టెమ్ కాదు, అలాగే లీఫ్ ఉంటుంది కానీ ఒరిజినల్ లీఫ్ కాదు. అంటే ఒరిజినల్ ఎందుకన్నా అంటే ఏదైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ తీసుకుంటే స్టెమ్ లోపల వాస్కులర్ బండిల్స్ ఉండాలి, జైలము, ఫ్లోయము. సో జైలము, ఫ్లోయం ఉంటే అది ఖచ్చితంగా మనకంటే పర్ఫెక్ట్ అది స్టెమ్ కింద మనం కన్సిడర్ చేస్తారు. సో ట్రూలీ ల్యాండ్ వచ్చేసరికి కాబట్టి ఇక్కడ మనకి జైలము, ఫ్లోయం ఇట్లా కంప్లీట్ గా ఆబ్సెంట్. ఇంట్లో జైలం కానీ ఫ్లోయం వాస్కులర్ బండిల్స్ అనేవి కంప్లీట్ అంటే వాస్కులర్ టిష్యూ అవుతుంది, అవి కంప్లీట్ గా ఆబ్సెంట్ ఉంటాయి, ఉండవు. కాబట్టి వీటిని రైట్ గా మనం రూట్, స్టెమ్, లీఫ్ అన్నాం. కాబట్టి ఏమవుతుందంటే రూట్ లైక్ స్ట్రక్చర్, స్టెమ్ లైక్ స్ట్రక్చర్, లీఫ్ లైక్ స్ట్రక్చర్ అనేసి చెప్పలేదు. ఖచ్చితంగా రాయాలి. దాని కింద అండర్లైన్ చేయండి. అప్రైట్ ఫామ్ లో ఉంటుంది. ఇది మనకి ప్రోస్టేట్ అంటే ఇలాగ అంటుకో ఉంటుంది. ఇది వచ్చేసరికి అవుతుంది ఇలా పైకి పెరుగుతుంది. ఇలాగ ఫర్ ఎగ్జాంపుల్ ఫినేర్ తీసుకుంటే ఇలా మనకి ఇలా గ్యామ్టోఫైట్ ఉంటుంది. ఈ గ్యామ్టోఫైట్ కింద స్టెమ్ లో ఉంటుంది, కింద రూట్స్ కూడా ఉంటాయి. సో పైకి వచ్చేటప్పుడు స్పోరోఫైట్ అనేది ఒక క్యాప్సూల్ ఫామ్ లో మనకి పైకి రావడం జరుగుతుంది. ఇలా మనకి ఇది అప్రైట్ ఫామ్ లో ఉండడం జరుగుతుంది. అంటే వీటి బాడీ ప్లాంట్ బాడీ ఉందంటే ఈ థారాయిడ్ ఫామ్ లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్లాంట్ బాడీ వచ్చేసరికి అప్రైట్ డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అవుతుంది? రూట్ లైక్, స్టెమ్ లైక్, లీఫ్ లైక్ స్ట్రక్చర్ గా డివైడ్ అవుతుంది. ఇక్కడ డివిజన్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, దీస్ ఆర్ యాంఫిబియన్స్. వీటి మనం అంటే యాంఫిబియన్స్ అంటాము. అంటే లెవర్వర్డ్స్, మాసెస్ రెండు కూడా యాంఫిబియన్స్ అయినా కూడా మనం ప్యూర్ యాంఫిబియన్స్ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వస్తే దీంతో కంపేర్ చేస్తే దీస్ ఆర్ అడ్వాన్స్డ్ బ్రయోఫైట్స్. ఇవి కొద్దిగా అడ్వాన్స్, ఎందుకంటే బ్రయోఫైట్ తర్వాత టెడోఫైట్ వచ్చేస్తుంది. సో టెడోఫైట్ నెక్స్ట్ వచ్చే ఎవల్యూషన్ పాయింట్ వచ్చేవి ఏంటంటే నెక్స్ట్ ప్లాంట్స్ అంటే టెడోఫైట్స్. సో బ్రయోఫైట్స్ అనేవి ఏంటంటే స్టార్టింగ్ లెవర్వర్డ్స్ అనేవి కొద్దిగా ఏదైతే ఈ మార్కెన్స్ ఉందో ఇవన్నీ కూడా అంటే జస్ట్ ఆల్గేని రిప్రజెంట్ చేస్తుంటాయి. కొంత అడ్వాన్స్డ్ ఫామ్ లో ఉంటాయి కానీ ఆల్గేలో ఉంటాయి. ఆల్గే లెవర్వర్డ్స్ కంటే హార్న్వర్డ్స్ అంటే లెవర్వర్డ్స్ కంటే హార్న్వర్డ్స్ కొద్దిగా అడ్వాన్స్డ్, హార్న్వర్డ్స్ కంటే మాసెస్ అనేవి ఇంకా అడ్వాన్స్డ్. కాబట్టి ఏమంటే అడ్వాన్స్డ్ బ్రయోఫైట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్పోరోఫైట్ ఈస్ కంప్లీట్ పారాసైట్ అండ్ గ్యామ్టోఫైట్. ఇక్కడ మనకి దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ మేల్ గ్యామ్టోఫైట్, ఫీమేల్ గ్యామ్టోఫైట్ కింద ఫామ్ అవుతుంది. ఈ ఫీమేల్ గ్యామ్టోఫైట్ లోపల మనకి ఏంటంటే స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. స్పోర్స్ అనేవి ఫామ్ అయ్యేదాన్ని మనం స్పోరోఫైటిక్ స్టేజ్ అంటాము. ఈ స్పోరోఫైటిక్ స్టేజ్ లో ఇది మనకి కంప్లీట్ గా అవుతుందంటే గ్యామ్టోఫైట్ మీద డిపెండ్ అయిపోతుంది. అంటే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు, కంప్లీట్ గా గ్యామ్టోఫైట్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి కంప్లీట్ పారాసైట్ ఇది స్పోరోఫైట్. అంటే స్పోరోఫైట్ ఏమంటామంటే దీని మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇది గ్యామ్టోఫైట్, ఇక్కడ మనకి స్పోరోఫైట్ ఫామ్ అయింది అనుకోండి. ఈ స్పోరోఫైట్ కంప్లీట్ గా ఫుడ్ కోసం దేని మీద ఈ గ్యామ్టోఫైట్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి కంప్లీట్ పారాసైట్ ఎవరు? స్పోరోఫైట్. ఎవరి మీద డిపెండ్ అవుతుంది? గ్యామ్టోఫైట్ మీద డిపెండ్ అవుతుంది. స్పోరోఫైట్ ఈస్ సెమీ పారాసైట్ ఆన్ గ్యామ్టోఫైట్. సో ఇక్కడ మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫినేరియా డయాగ్రామ్ అయితే ఫినేరియల్ ఏమవుతుంది? ఇదంతా కూడా గ్యామ్, ఇది వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది, ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటుంది, అన్ని చేస్తాయి. సో అలాగా స్పోరోఫైట్ కూడా ఏమవుతుందంటే ఇది కొంత గ్రీనిష్ గా ఉంటూ కొంత ఏమవుతుందంటే ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటుంది. అలా కంప్లీట్ గా ప్రిపేర్ చేసుకోలేదు. కొంతవరకు ఏమవుతుందంటే గ్యామ్టోఫైట్ మీద డిపెండ్ అవుతుంది. అందువల్ల దీన్ని ఏమన్నంటే సెమీ పారాసైట్ అన్నాం. ఇక్కడ మనకి కంప్లీట్ పారాసైట్, ఇక్కడ మనకి సెమీ పారాసైట్ ఆన్ గ్యామ్టోఫైట్. గ్యామ్టోఫైట్ మీద డిపెండ్ అవుతుంది స్పోరోఫైట్ అనేది. సో
ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి స్పోరోఫైట్ ఈజ్ స్మాల్ ఆర్ రెడ్యూస్. ఇక్కడ మన స్పోరోఫైట్ చాలా చిన్నది ఉంటుంది, అది రెడ్యూస్డ్ ఫామ్ లో ఉంటుంది. కానీ ఇక్కడ స్పోరోఫైట్ ఇస్ మోర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుడ్ టు సీటా క్యాప్సూల్ మనకి 3 parts కి పెద్దదాలో ఉంటుంది, అంటే మోర్ ఎలాబరేట్ అయి ఉంటుంది స్పోరోఫైట్. అంటే ఇక్కడ స్పోరోఫైట్ చాలా చిన్నది ఉంటుంది ఇదేలోను లెవెల్ వర్డ్స్ వచ్చేసరికి. అలాగే మాస్ వచ్చేసరికి అంటే స్పోరోఫైట్ ఉంది ఎలాబరేట్ అవుతూ కొద్దిగా ఫుడ్ టు సీటా క్యాప్సూల్ మనం డిఫరెన్షియేట్ అవుతూ డివిజన్ అవుతూ క్లియర్ గా కనిపించడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఈ స్పోర్స్ డిస్పర్సల్ ఏదైతే ఉందో, ఈ స్పోర్స్ డిస్పర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఇక్కడ మనకి క్యాప్సూల్ లో మనకి స్పోర్స్ ఫామ్ అవుతాయి. ఈ క్యాప్సూల్ లో ప్రొడ్యూస్ అయినటువంటి స్పోర్స్ బయటికి రావడానికి ఇక్కడ మనకి ఎలేటర్స్ ఉపయోగపడతాయి. ఇక్కడ మనకి ఎలేటర్స్ అంటే ఈ రకంగా ఉంటూ ఇవి చిన్న చిన్న హోల్స్ లో ఉంటాయి, అవి క్లోజ్ అయి ఉంటాయి, అవి ఓపెన్ అవుతాయి. క్లోజ్ అయిన హోల్స్ కొద్దిగా అక్కడ ఓపెన్ అవుతాయి, ఆ ఓపెన్ లోంచి వస్తాయి స్పోర్స్ అని కూడా బయటికి డిస్పర్సల్ అవుతాయి. కాబట్టి మనకి ఎలేటర్స్ అనేవి ఇక్కడ స్పోర్స్ డిస్పర్స్ యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి పెరిస్టోమియల్ టీత్స్ క్యాప్సూల్ ఏదైతుందో క్యాప్సూల్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్సూల్ చివరి ఎలా మనకి టీత్స్ లాగా ఇలా క్లోజ్ అయి ఉంటుంది, టీత్స్ లాగా దీని లోపల స్పోర్స్ ఉంటాయి. ఇది ఎలా ఓపెన్ పెరిస్టోమియల్ టీత్స్ ఎలా ఓపెన్ అవగానే ఏమవుతుందంటే అందులోని స్పోర్స్ అని కూడా బయట. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ అంటే పెరిస్టోమియల్ టీత్స్ అనేవి దేనికి స్పోర్స్ డిస్పర్సల్ యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎలేటర్స్ అనేవి స్పోర్స్ డిస్పర్సల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ డిస్పర్సల్ ఎలాగైతే సీడ్ ఏమవుతుంది, ఏమన్నా మనం ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ బెండకాయ ఏమైనా తీసుకుంటే లేడీ ఫింగర్స్ తీసుకుంటే అది బాగా డ్రై అయిపోయిన తర్వాత పగులుతుంది, ఫట్ మన సౌండ్ వస్తూ ఆ గీతల్లో ఉంటాయి బెండకాయ పైన, ఆ గీతలో ఏమవుతుందంటే పగిలి ఆ లోపల సీడ్స్ అని కూడా దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది పెరిస్టోమియల్ టీత్స్ అనేవి సీడ్ డిస్పర్సల్ ఇక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎలేటర్స్ అనేవి సీడ్ డిస్పర్సల్ యూజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు అనలైజ్ చేయాల్సినటువంటి. సో నెక్స్ట్ ఇంకేంటంటే దీనికి ఎగ్జాంపుల్ మార్క్ క్యాన్సర్ రాస్తాము, దీనికి ఎగ్జాంపుల్ పాలిట్రైకమ్ రాసుకోవచ్చు, స్పాగ్నమ్ రాసుకోవచ్చు, ఫిన్నర్ రాసుకోవచ్చు. ఇది లెవెల్ వర్డ్స్ కి మాసెస్ ఉన్నట్టు డిఫరెన్స్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.